ఇవాళ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. సర్పంచ్ల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పరమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పరమేష్, గుడ్ మార్నింగ్. నేడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పర్యటించనున్నారు. కాసేపట్లోనే హైదరాబాద్ నుండి అయితే బయలుదేరి 11 గంటలకైతే నల్గొండలో అయితే చేరనున్నారు. అయితే కేటీఆర్ వస్తున్నటువంటి సందర్భంగానైతే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భారీగా ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఇటీవల ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను కూడా కేటీఆర్ ఈ రోజు సన్మానించనున్నారు. ఏదైతే వీళ్ళందరికీ కూడా అభినందన సభ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అభినందించి అనంతరం వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ప్రత్యేకంగా కేటీఆర్ సన్మానించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా కంచర్ల భూపాల్ రెడ్డి అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే ఇక్కడ జరిగే స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం సీట్లు గెలిచామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాల వారీగా ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచులు గెలిచారో వీళ్ళందరినీ కూడా సన్మానిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లాలో అయితే ఈ కేటీఆర్ పర్యటన అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి స్టేజీ వీటన్నిటికి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 11 గంటలకైతే కేటీఆర్ నల్గొండ జిల్లాకైతే రానున్నారు. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ సర్పంచులను సన్మానించిన అనంతరం ఏదైతే వీళ్ళు ఫేస్ చేసినటువంటి సమస్యలు కావచ్చు, ముందు వచ్చేటటువంటి ఎన్నికలు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం ముందుకెళ్ళాలి, ఎక్కువ సీట్లను ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో అయితే పార్టీ గుర్తుతోటి ఉండదు కాబట్టి ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి పార్టీ గుర్తుతోటి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్లను గెలుచుకోవడానికి ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ప్రజలకు ఎలా తీసుకెళ్లాలి, సర్పంచుల బాధ్యత ఏంటి, విధి విధానాలు ఏంటి, ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి, సర్పంచులు ఎలా ఉండాలనే విషయాలు అయితే ఇటు కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.